ఎప్పుడో ఒక అబ్బాయికి తన సక్సెస్కి ముందు తనని నమ్మే అమ్మాయి నచ్చుతుంది కదా సార్. ఆ విషయంలో నేను చాలా లక్కీ సార్. పెళ్లి చేసుకుని లైఫ్ ఎలా లీడ్ చేస్తారు? సక్సెస్ అయ్యేంత వరకు నేనున్నానుగా, నేను చూసుకుంటాను కదా. ఒక డబ్బున్న అమ్మాయిని చూడటం, తన్ని ఎలాగైనా లవ్లో పడేయటం, తండ్రి డబ్బులతో సెటిల్ అవటం, అంతే కదా. ఈ కాలం కుర్రోళ్ళు ఏం డిగ్రీ చదవాలి, ఎప్పుడు జాబ్కి వెళ్ళాలని ఎక్కడ ఆలోచిస్తున్నారు? ఏ అమ్మాయిని పడేస్తే ఎలా ఈజీగా సెటిల్ అవ్వచ్చనేగా ఆలోచిస్తున్నారు. సార్, నేను మిడిల్ క్లాస్ వాడినే, సాధారణమైన వాడినే. కానీ ఉన్నదాంతో సంతోషంగా బతకడం తెలిసినోడిని. అది కావాలి ఇది కావాలి అని ఆశపడేవాడిని కాదు. బయట 10 కార్లున్నాయి, ఎట్ ఎ టైం ఒక్క కారులోనే కదా పోగలరు. కుండ నిండా బిర్యానీ ఉన్నా కడుపు నిండేంత వరకే కదా సార్ మనం తినగలం. అవును, ఇంట్లో 10 బెడ్రూమ్లు ఉంటాయా, కానీ ఒక్క బెడ్ మీదే కదా పడుకుంటాం. అలా చూస్తే మీరు నేను సమానమే సార్. ప్రభు, వాట్ హ్యాపెన్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకురా? నా కూతురు ఒక మిడిల్ క్లాస్ ఇంటికి వచ్చి కష్టపడాలి, డబ్బులు పుట్టి డబ్బులు పెరిగి అల్లారు ముద్దుగా పెంచిన నాకు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వడం తెలియదారా? మీలాంటి కుర్రాళ్ళకి ఈరోజు సంతోషం మాత్రం కనిపిస్తుంది, కనీసం రేపేమవుతుందన్న ఆలోచన కూడా ఉండదు. ఏంటి నాన్న ఇది, రారా పోరా అని? మేమిద్దరం లవ్ చేసుకున్నాం సార్. అది మీ స్టేటస్ అంతస్తు చూసి రాలేదు. మరి మనసు చూసా. మీతో మాట్లాడి ఏ ప్రయోజనం లేదని తెలుస్తుంది. డబ్బు తప్ప ఇంకేం ముఖ్యం కాదనుకునే మీకు మనసు గురించి మాట్లాడే అర్హతే లేదు. ప్రభు, స్టాప్ ఇట్. యూ కెనాట్ టాక్ టు మై డాడ్ లైక్ దిస్. ఆయనతో మర్యాదగా మాట్లాడు. విన్నావుగా, బయటికి పో. నాన్న, ఐ లవ్ హిమ్. నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో నాకు తెలుసు. తను నాకు ఇంపార్టెంటే. మీరు తనని ఇలా బ్యాడ్గా ట్రీట్ చేయడం నాకు నచ్చట్లేదు. ప్రభు, నువ్వు ఇంటికి వెళ్ళు. ఐల్ కాల్ యూ టుమారో.